ఇక ఎమ్మెల్యే కళ్యాణ్ రామ్ గారు మాట్లాడాలి. కళ్యాణ్ రామ్ గారు. అందరికీ నమస్కారం అండి. ఇప్పటికే బాగా టైం అయిపోయినట్టుంది. మొదటిగా నేను ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్స్. జనరల్గా సినిమాని కథను నమ్ముకొని సినిమా తీసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను కథను నమ్ముకొనే సినిమా తీస్తాను నా బ్యానర్లో. అలా నేను బయట ప్రొడ్యూసర్స్లో చేసిన వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తులు మా దొర కిరణ్ రెడ్డి గారిని దొర అని పిలుస్తాను, మా భరత్ చౌదరి గారు, విశ్వప్రసాద్ గారు. సినిమా కథ విని ఈ సినిమా ఇంకొంచెం ఎన్హాన్స్ అవ్వాలి, ఇంకొంచెం జెన్యూనిటీ ఉంటే బాగుంటుందని ఫస్ట్ టైం అంటే ఒక హీరో ఓకే చేసిన తర్వాత సామాన్యంగా బాగుందండి మనం చేసేద్దాం అని అంటారండి. అలా కాకుండా లేదు సార్ మాకు చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ అన్నీ క్లారిఫై అయిన తర్వాత సెట్స్లోకి వెళ్దాం అని చెప్పిన వెంటనే ఐ రియలీ ఫెల్ట్ వీళ్ళు చాలా పెద్ద ప్రొడ్యూసర్స్ అవుతారండి. మే గాడ్ బ్లెస్ దెమ్, దిల్ డెఫినెట్లీ బికమ్ అ వెరీ బిగ్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే సినిమా అన్నది జస్ట్ కాంబినేషన్ సెట్ చేసి మనం సినిమా తీస్తాం కాదండి. కథను నమ్ముకుంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు మనకి సక్సెస్ వస్తుంది. అదే నేను బిలీవ్ చేస్తాను. నా బిలీఫ్ సిస్టమ్కి దగ్గర అనిపించారండి మా ప్రొడ్యూసర్స్. సో వీళ్ళతో నేను ఈ సినిమా చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఐ థ్యాంక్ ద ప్రొడ్యూసర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. థ్యాంక్స్ లాట్ దొరా, థ్యాంక్స్ లాట్ భరత్ గారు. దెన్ ఉపేంద్ర గురించి చెప్తానండి. నాకు అంటే జనరల్గా నేను ఎప్పుడూ 2 గంటల కథ వినలేదండి. సామాన్యంగా ఎవరైనా వస్తే జస్ట్ ఒక గంట కథ చెప్పేసి సార్ లైన్ ఇలా ఉందని చెప్తారు. నా ఫస్ట్ ఫిలిం నేను 2 గంటల కథ విన్నది పటాస్ అండి. పటాస్ తర్వాత మళ్ళీ అదే 2 గంటల 15-20 నిమిషాలు చెప్పాడు. ఆ సినిమా విన్నప్పుడు నాకు ఎంత ఎక్సైట్మెంట్ అనిపించిందో మళ్ళీ సినిమా విన్నప్పుడు అంత ఎక్సైట్మెంట్ అనిపించిందండి. ఐ రియలీ లవ్ ద నరేషన్ ఆఫ్ ఉపేంద్ర. కళ్ళ కట్టినట్టు సినిమా మొత్తం చూపించేశాడు. ఆ 2 గంటల 20 నిమిషాలు నాకు లిటరల్ ఐ కుడ్ సీ ద హోల్ ఫిలిం. అండ్ నన్ను బాగా టార్చర్ చేశాండి ఫస్ట్ డే. మనోడికి ఇందాక బ్రహ్మానందం గారు చెప్పారు 2 కేజీలు తగ్గుతారని. నేను 4-5 కేజీలు తగ్గాను యాక్చువల్లీ. నా మసిల్ అంటే వెన్ ఐ వాజ్ వర్కింగ్ అవుట్ మసిల్ ఉంటుంది, మసిల్ మొత్తం పోయి ఇలా అయిపోయా, మసిల్ లేదు. తనకు కావాల్సిన రైమింగ్ పృథ్వీ గారు కూడా చెప్పారు. ఇలాంటివి కూడా పట్టుకుంటూ సార్ 1 మోర్ చేద్దాం సార్. కాదయ్యా బాబు అని మీరు నమ్మరు. మీరు ఆ సీన్ చూస్తున్నారు కదా, నామినేషన్ వేసే సీన్, పంచ కట్టుకున్న సీన్, 2:30 దాకా బ్రేక్ ఇవ్వలేదండి. పొద్దున్నే 7 గంటలకు మొదలు పెడితే మనోడికి అసలు సార్ నాకెవరో డేట్లు ఎవరు సార్ ఇంకా అది మంచి లక్షణం అంటాను. కాదు దీని కంక్లూజన్ కూడా వినాలి. నువ్వు ముందు చూడు మధ్యలో వచ్చేస్తున్నావు. అప్పుడు కూడా అంతే, డైలాగ్ చెప్తాడు మధ్యలో వచ్చేస్తారు. సార్ అది కాదు సార్ రైమింగ్ అంటాడు. ఏమైనా డైలాగ్ కంప్లీట్ చేయని అనే లోపు వచ్చేస్తుంటాడు మన మధ్యలో. ప్లీజ్ టేక్ టైం. ఇదిగో మనోడు ఇదిగా. సో నిజంగా మీరు నమ్మరు, తనకి ఒక రైమింగ్, ఒక రిథమ్, అంటే బికాస్ ఈజ్ అ రైటర్, వాళ్ళతో ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుందండి. నాలాగే నేను డైలాగ్ చెప్పేస్తే ప్రాబబ్లీ ఈరోజు నాకు వస్తున్న థియేటర్ ట్రైలర్కు వస్తున్న రెస్పాన్స్ నాకు వచ్చిండేది కాదేమో. ఐ వుడ్ లుక్ లైక్ ఎవ్రీ అదర్ ఫిలిం. సినిమాలో కళ్యాణ్ ఇలానే ఉన్నాడు, ఇలానే డైలాగ్స్ చెప్తాడు అని వచ్చిండేది కాదు. ఇతని రిథమ్ రైమింగ్ తీసుకుంటే మూలంగానే పీపుల్ ఆర్ ఏబుల్ టు సీ సంథింగ్ న్యూ అబౌట్ మీ. సో దట్స్ వెరీ గుడ్ హ్యాబిట్ ఉపేంద్ర. టార్చర్గా అందరికీ అనిపిస్తుంది ఆర్టిస్ట్కి, బట్ రేపు పొద్దున్న స్క్రీన్లో చూసిన తర్వాత మనం టార్చర్ అంతా మర్చిపోతాం. ఒక చిన్న ఆనందం వస్తుంది, బాగా చేసామని ఒక సంతృప్తి కలుగుతుందండి. సో ఎవ్రీ డే పటాస్ సినిమా తర్వాత ఇజం సినిమాకి నేను ఎలా ఫీల్ అయ్యానో, తర్వాత ఈ సినిమాకి కూడా ఎవ్రీ డే ఐ వాంటెడ్ టు గో టు ద సెట్, ఎవ్రీ డే ఐ వాంటెడ్ టు వర్క్, బికాస్ ఎవ్రీ డే దేర్ వాజ్ అ న్యూ డైలాగ్, ఎవ్రీ డే దేర్ వాజ్ అ న్యూ వే ఆఫ్ డెలివరింగ్ ఇట్. సో థ్యాంక్స్ లాట్ ఉపేంద్ర. ఇట్ వాజ్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. ఫెంటాస్టిక్ డైరెక్టర్. జనరల్గా ఒక కొత్త డైరెక్టర్ ఉంటే అండి, మనం ఫస్ట్ టైం ఏమైనా చేస్తున్నప్పుడు మనకి ఆత్రం, అన్నీ చేసేయాలి, అన్ని షార్ట్స్ పెట్టేయాలి, అన్ని యాంగిల్స్లో పెట్టేయాలి, అన్నీ ఉంటాయండి. దే వోంట్ బీ ఇన్ కంట్రోల్. వాళ్ళ కంట్రోల్ తప్పిపోతుంది, చిన్నపిల్లలాగా అనమాట.
వాళ్ళ ముందు అన్నీ పెట్టి అన్నీ పీకేస్తుంటారు. అలా ఉంటారండి కొత్త డైరెక్టర్లు అందరూ. వాళ్ళకి కావాలి అది. అలాంటి ఒక కొత్త డైరెక్టర్కి వీ ఫెల్ట్ దే షుడ్ బి అ గుడ్ కెమెరామెన్. అంటే ఒక కెమెరామెన్ కంట్రోల్ చేస్తుంటాడు, అది కాదమ్మా మనం ఇలా చేద్దాం, బికాస్ దేస్ అ టైం ఫ్యాక్టర్ అండి. ఇంకా ఇలా తీస్తూ పోతే 100 రోజులు అయిపోద్ది, 150 రోజులు అయిపోద్ది, చాలా కష్టం, ప్రొడ్యూసర్కి కష్టం అయిపోద్ది. సో ఇలాంటి ఆస్పెక్ట్లో దే షుడ్ బి అ డిఓపి హూ కెన్ గైడ్ హిమ్, ఒక గైడింగ్ ఫోర్స్ అండి. వాళ్ళిద్దరు ఏంటంటే మొగుడు పిల్లలాగా ఉంటారు సెట్స్లో. ఐ వుడ్ ఆల్వేస్ సే ఒక డైరెక్టర్ ఒక కెమెరామెన్ ఆ మొగుడు పిల్లలంటారండి. ఎందుకంటే వాళ్ళిద్దరు ట్రావెల్ చేస్తుంటేనే సినిమాని గడుపుతుంటారు. అలాంటి దీంట్లో థ్యాంక్స్ అలాట్ ప్రసాద్ మురళి గారు. నిజంగా హీఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ కెమెరామెన్స్ ఐ వర్క్డ్ అండి. అంటే నేను ఇప్పుడు దాకా చాలామంది కెమెరామెన్ చాలామంది చూస్తామండి. అంటే ఆయన దగ్గర నుంచి ఒక విషయం నేర్చుకున్నానండి. జనరల్గా నేను హీరో, నేను చేయకూడదు, ఆయన కెమెరామెన్, నేను ట్రాక్ మూవ్ చేయకూడదు, ట్రాక్ వేయడానికి ట్రాక్ వాళ్ళు వస్తారు, వాళ్ళే వేయాలి ట్రాక్. ఇలాంటివన్నీ అప్రిహెన్షన్స్ ఉంటాయండి మైండ్లో. మనం ఫిక్స్డ్గా నోషన్స్లో ఉంటాం. బట్ ఆయనలో గొప్పతనం ఏంటంటే అండి, ట్రాక్ వేస్తుంటే ఆయన సరిగ్గా వేయట్లేదని చెప్పి ఈయన వెళ్ళిపోయి ట్రాక్ మోసుకొచ్చేసి పెట్టేస్తుంటాడు, ఈయన వెళ్ళిపోయి కెమెరా ఎత్తేస్తుంటాడు. సో సినిమా అనేది ఆయనకి చాలా ప్యాషనెట్గా ఉంటాడు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. అంటే ఈ పని మనది, ఈ పని మనది కాదు అనుకోవద్దు, సెట్లోకి వస్తే అందరి పని మనదే అని ఒక గొప్ప విషయం నేర్చుకున్నాను ప్రసాద్ గారు మీ దగ్గర. చాలా థ్యాంక్స్. ఇట్ వాజ్ లవ్లీ వర్కింగ్ విత్ యూ సార్. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ అలాట్. తర్వాత మా లిరిసిస్ట్ రామ్ జోగే శాస్త్రి గారు. ఆయన నిజంగా అందరూ మోస్ట్ వాంటెడ్ అబ్బాయి చాలా బాగుంటుంది సాంగ్ అంటారు. కమర్షియల్గా నిజంగా చాలా మంచి సాంగ్ అండి. బట్ యుద్ధం యుద్ధం అని ఒక సాంగ్ రాశారండి. ఈ సినిమాని అంటే ప్రాబ్లీ సాంగ్ మీరు వింటున్నప్పుడు మీకు ప్రాబ్లీ తెలియదేమో దాని ఇంటెన్సిటీ. సినిమా చూస్తే అండి ద హోల్ ఫిల్మ్ని సెకండ్ హాఫ్ ఇంకొక లెవెల్లో తీసుకెళ్ళి పెట్టుద్దండి ఆ సాంగ్. ఇట్ టేక్స్ టు టోటల్ డిఫరెంట్ లెవెల్. సో అంత మంచి సాంగ్ ఇచ్చిన రామ్ జోగే గారు చాలా థ్యాంక్స్ అండి. కాసల శ్యామ్ గారు, నాకు చాలా నచ్చిందండి ఆ సాంగ్, ఏ ఇందు ఓ ఇందు. ఇట్ ఈస్ సో స్వీట్. చాలా సింపుల్ వర్డ్స్తోని చాలా బాగా అద్భుతంగా ఒక డెఫినెట్గా కాజల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. సో అలాంటి అమ్మాయిని డిస్క్రైబ్ చేస్తూ పాడారు, చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ శ్యామ్ గారు. సో ఇప్పుడు ఆర్టిస్ట్ విషయంలోకి వస్తే అండి, ప్రాబ్లీ మా కిరణ్ గారు ఉన్నారండి, మా ఆర్ట్ డైరెక్టర్. యాక్చువల్లీ నా ఆర్ట్ డైరెక్టర్ అయినా, ఎందుకంటే ఓం సినిమా నుంచి మా బ్యానర్లో జర్నీ మొదలు పెట్టారు కిరణ్ గారు. లవ్లీ పర్సన్. మా బ్యానర్లో అన్ని సినిమాలు ఆయనే చేస్తున్నారు. సో థ్యాంక్స్ లాట్ కిరణ్ గారు. తర్వాత ఆర్టిస్ట్ విషయంలోకి వచ్చేటప్పటికి నాకు ఒక కొత్త అన్నయ్య లాంటి వ్యక్తి దొరికాడండి ఈ సినిమాలో. అది ఎవరో కాదు, మై ఓన్ బ్రదర్ లాగా ఇస్ రవికిషన్ గారు. సార్, ఇట్ వాస్ రియలీ గ్రేట్ వర్కింగ్ విత్ యూ. హీఈస్ అ సూపర్ స్టార్ ఇన్ భోజ్పురి. నేను ఆయన క్వశ్చన్ అడిగాను, సార్ మీరు ఒక ఇండస్ట్రీలో, తెలుగు అవ్వచ్చు, మలయాళం అవ్వచ్చు, తమిళ అవ్వచ్చు, ఏదైనా ఇండస్ట్రీలో అవ్వచ్చు, యువర్ సూపర్ స్టార్ దేర్. మిమ్మల్ని అందరూ ఒక దేవుళ్ళ కొలుస్తుంటారు ఆ ఇండస్ట్రీలో. అలాంటి ఒక ఆయన మన ఇండస్ట్రీకి వచ్చి ఒక చిన్న అంటే ఒక యాంటాగనిస్ట్ రోల్, విలన్ అనే పాత్ర కాకుండా ఒక యాంటాగనిస్ట్ రోల్ ప్లే చేస్తుంటే ఎలా చేయగలుగుతున్నారు అంటే, హీ టోల్డ్ మీ వన్ థింగ్, సార్ అదే లాంగ్వేజ్లో ఉంటే నేను అలానే చేస్తున్నాను, అదే డిఫరెంట్ లాంగ్వేజెస్ వస్తే డిఫరెంట్గా కొత్తగా నేర్చుకుంటాను. సో 500 సినిమా చేసుకునే వ్యక్తికి ఇంకా కొత్తగా ఏం నేర్చుకుంటాడో నాకైతే నిజంగా లైక్ ఐ వాజ్ షాక్. 500 సినిమాలు చేసిన ఇంకా నేర్చుకుందాం. సో హీస్ సో లైక్ హీస్ లైక్ ఇన్ టు ఫిలిమ్స్. ఇలాంటి వాళ్ళని చూస్తుంటే మనం ఇంకెక్కువ కష్టపడాలి. నిజంగా నేను ఈ సినిమాలో నేను కష్టపడ్డానని చెప్పనండి, బట్ యూ విల్ డెఫినెట్లీ సీ అ వెరీ డిఫరెంట్ కళ్యాణ్ రామ్. ఐ కెన్ ప్రామిస్ యూ దిస్. మీరు సినిమా చూస్తే చాలా కొత్త కళ్యాణ్ రామ్ని చూస్తారు. ప్రతి విషయంలో, యాక్టింగ్, నా కాస్ట్యూమ్స్, నా స్టైలింగ్, నా డాన్స్, అందరూ లైక్ కెమెరామెన్ గారు అందరూ, వీళ్ళందరూ సంయుక్త కృషితోని నేను చాలా కొత్తగా కనపడ్డాను. సో ఇలాంటి వ్యక్తిని కలిసినప్పుడు సార్, యూఆర్ రియలీ గాడ్ గివెన్ బ్రదర్ టు మీ సార్. థ్యాంక్స్ అలాట్. ఇట్ వాస్ రియలీ లవ్లీ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. తర్వాత రాజేష్ అండ్ అశ్విన్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో దీస్ ఆర్ ద 2 people who are the designers for me. డెఫినెట్గా మీరు సినిమా చూస్తారు, చాలా బాగా చేశారు. సో డెఫినెట్లీ గ్రేట్ జాబ్ అండి. థ్యాంక్స్ అలాట్. నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ మా అందరు ఆర్టిస్టులు ఎవరైనా పేరు మర్చిపోతే నన్ను క్షమించండి. ఇంకొక చాలా ఇంపార్టెంట్ వ్యక్తి అండి. ఈయన ముందు కనిపించడు, జనరల్గా మా కెమెరామెన్లు కానీ వాళ్ళందరూ ముందు కనిపిస్తుంటారు. ఆ వ్యక్తి ముందు కనిపించడు, కానీ డైరెక్టర్తోనే రెండో పిల్లల్లాగా ఉంటాడు ఆయన. అంటే వాళ్ళిద్దరికి ఎప్పుడు గొడవలే.
అది తమ్మిరాజు. తమ్మిరాజు గారు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. హీజ్ ఎడిటర్ ఆఫ్ దిస్ ఫిలిం అండి. నాతో ఈయన జర్నీ స్టార్ట్ అయింది పటాస్ సినిమాతోని. ఈ సినిమాలో జనరల్గా ప్రతి షాట్లో హీరోలు బాగుంటారండి, ప్రతి షాట్లో ఏదో ఒక చిన్న డిఫెక్ట్ ఉంటుంది. ఎస్పెషలీ హీరోని వర్షిప్ చేస్తూ సినిమాని ఎడిట్ చేస్తుంటాడండి ఈయన. ఐ లవ్ అబౌట్ దాట్. సినిమాలో ఏమన్నా వేస్ట్ షాట్ ఉన్నా ఉన్నా సరే చాలా ఫ్రాంక్గా నిర్మోహమాటంగా, పొరపాటున నేనేమన్నా ఒక సీన్లో ఏమైనా సరిగ్గా చేయకపోయినా ఫోన్ వచ్చేస్తుంది నాకు, ఏంటి సార్ డల్గా చేస్తున్నారు, ఎంత బాగా చేయండి, ఇంకా ఎనర్జీ పెట్టండి అంటుంటాడు ఆయన. సో నిజంగా ఇలాంటి ఒక ఎడిటర్ సినిమాని ఎడిట్ చేసి, ఈరోజు మా లెంత్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ 2 hours and 9 minutes. నేను హామీ ఇస్తానండి మీకు, ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవ్వరు ఏ క్షణంలోనూ బోర్ అనే పదం రాదండి మీకు. ఎక్కడ బోర్ కొడుతుంది సినిమా అని మాత్రం అనరు, డెఫినెట్గా ఎక్కడ అనరు. డైరెక్టర్ ఆయన ఎన్ని గొడవలు పడ్డారో నాకు తెలుసు, నాకు పర్సనల్గా తెలుసు. కొట్టేసుకున్నారేమో, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఎట్టింగ్ రూమ్ నుంచి ఈయన బయటికి వెళ్ళిపోవటం, ఇంకొక సైడ్ నుంచి ఆయన బయటికి వెళ్ళిపోయారు. బట్ డెఫినెట్లీ ఐల్ టెల్ యూ, ఎవ్రీ టెక్నీషియన్ హూ హ్యాస్ వర్క్డ్ ఇన్ దిస్ ఫిలిం, their hard work is going to be seen on the screen. Every artist who has acted, their hard work is going to be seen on the screen. It's very nice working in this film, Andy. And last but not the least, Kajal. Hey. So it was, అంటే నేను చెప్తుంటాను, అమ్మా నేను ఇంకా 14 సినిమాలు చేశాను, నువ్వు 50 సినిమాలు చేసావేంటమ్మా అప్పుడే అంటాను. సో యూనో ఇట్ ఈస్, అందరూ 12 years ఆవిడ ఉందంటే ఇట్స్ హర్ హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్. నాట్ జస్ట్ లక్ విట్ విల్ మేక్ అ పర్సన్ స్టే ఫర్ 12 years. సో తను చూశాను, తన జర్నీ ఫాలో అయ్యాను. అండ్ ఆఫ్టర్ 12 years అగైన్ తనతో వర్క్ చేస్తున్నప్పుడు ప్రొఫెషనల్గా, అంటే పర్సనల్గా కాజల్ని చూస్తే అలానే ఉందండి. నేను అప్పుడు ఎలా చూసానో, అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. బట్ ఈ 12 yearsలో ఐ కుడ్ సీ దిస్ లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ గ్రోత్ ఇన్ హర్. లైక్ ఒక సీన్ చెప్తే ఇమీడియట్గా క్యాచ్ చేసేస్తూ ఇంకా బెటర్గా ఏం చేద్దాం, లైక్ షీ యూస్ టు టెల్ మీ ఇలా చేద్దామా, ఇలా ఉందామా. సో దీస్ ఆర్ ద గ్రేట్ ఇన్పుట్స్ దట్ షీ యూస్ టు గివ్. అండ్ గ్రేట్ కాజల్, అండ్ ప్రాబ్లీ యూ హ్యావ్ టు డూ another 50 films. May God bless you with that. And ఈరోజు వచ్చిన గెస్ట్ అందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్, పేరు పేరు అందరికీ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అలాట్. బట్ వన్ పర్సన్ అండి, నరేష్, నా బాబాయ్ అని పిలుచుకునే, నేను బాబాయ్ అని ఇండస్ట్రీలో పిలిచే ఏకైక వ్యక్తి ఆయనండి. నేను ఎవరిని బాబాయ్ అని పిలవను ఇండస్ట్రీలో, మా బాబాయ్ని తప్పితే నా స్వార్థం నాది. బాబాయ్ అని ముద్దుగా ప్రేమగా పిలుచుకునేవాళ్ళండి. నేను అతనొక్కడే ఫిలిం నగర్లో నా ఆఫీస్ ఉండేదండి, పక్క ఆఫీసే ఆయనది. నా పెళ్లి వరకు రోజు కలిసేవాళ్ళం అండి. అదేంటి పెళ్లి తర్వాత నేను ఆయన కలుస్తాం మానేశాను. పాప ఆయన తప్పేం లేదండి, నేనే కొంచెం ఒక చిన్న ఫ్యామిలీ మ్యాన్ లాగా అయిపోయాను. ఇంకా మొత్తం ఫ్యామిలీ ఇంపార్టెన్స్ అయిపోయాను. ఇప్పటికీ అండి నేను ఈరోజు చెప్తున్నాను, తన ఆడియో ఫంక్షన్ ఏది జరిగినా సరే ఫస్ట్ కాల్ నాకు ఇస్తాడండి. బాబాయ్ ఐఎమ్ వెరీ సారీ, ఐ కుడెంట్ మేక్ టు ఎనీ ఆఫ్ యువర్ ఆడియో ఫంక్షన్స్, రియల్ ఐఎమ్ వెరీ సారీ, థ్యాంక్స్ లాట్. ఏం మనసులో పెట్టుకోకుండా మా ఆడియో ఫంక్షన్కి వచ్చావు, యూ బ్లెస్డ్ ఇట్, ఐఎమ్ వెరీ హ్యాపీ. బాబాయ్ నీ ఆడియో ఫంక్షన్ నేను వస్తాను బాబాయ్ ఈసారి గ్యారంటీ. అంటే అది ఈరోజు వచ్చాడని కాదండి, బట్ ఇట్స్ మై దిస్ థింగ్. నేను ఎప్పుడు వెళ్ళలేదు, అంటే ఏ ఆడియో ఫంక్షన్కి జనరల్గా నేను వెళ్ళను. నాకు తెలియకోకుండా నేను నా ఆడియో ఫంక్షన్కి చాలా తక్కువ మారుతాను. సుమగారు అక్కడ కూర్చొని ఇందాక నుంచి ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంతసేపు మారుతున్నాడు ఈయన కదా సుమగారు? లేదా ఆశ్చర్యపోలేదా? మీరు ఏం మాట్లాడినా ఇట్ కమ్స్ స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్, కాబట్టి మేము అందరం వినడానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్స్ అలాట్ అండి. సో సారీ, ఐ విల్ నాట్ టేక్ మచ్ ఆఫ్ యువర్ టైమ్. ఇట్ ఈస్ బీన్ రియలీ, నాకు ఈ సినిమా చాలా బాగా నచ్చిందండి. డెఫినెట్గా మీకు నచ్చుద్దని కోరుకుంటున్నాను. ఇంకా మాట్లాడతానండి, చాలా ఉన్నాయి ఈ సినిమా గురించి, నేను చాలా మాట్లాడాలి. ఎందుకంటే దిస్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, మీకు చూస్తే అర్థమవుద్ది. అందుకే ఈ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ అండ్ ద హోల్ జిస్ట్ ఆఫ్ ద ఫిల్మ్, అంటే ద హోల్ ఎసెన్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ని థియేటర్ ట్రైలర్లో కాజల్ డైలాగ్తో చెప్పించామండి. ఐ వాంటెడ్ ద డైలాగ్ టు బీ దేర్ బికాస్ దట్ ఈస్ ద హోల్ ఎసెన్స్. ఆ సినిమా కథ మొత్తం ఒక చిన్న డైలాగ్ రూపంలో ఉంటుందండి. అండ్ చాలా అద్భుతంగా రాశాడు ఉపేంద్ర, అండ్ తను చెప్పినప్పుడు చాలా జెన్యున్గా చెప్పింది కాజల్. సో దట్ ఈస్ ద హోల్ థింగ్. ఐ లవ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ మిస్ ద హోల్ క్రూ. ఐ రియలీ మిస్ యూ గైస్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. జై హింద్, జై ఎన్టీఆర్.
స్పెషల్ థ్యాంక్స్ టు చిట్టూరి శ్రీనివాస్